ఎన్ని చప్పట్లు కొట్టినా ఎన్ని విసిల్లు వేసినా రజనీకాంత్ సార్ స్టైల్ స్వాగ్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అన్ని తక్కువే బ్రో. కూలీ సినిమా ఓన్లీ సినిమా అయితే కాదు బ్రో. రజనీకాంత్ సార్ ఇండస్ట్రీలో 50 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు లాకీ సార్ హలైవా ఫ్యాన్స్ కి అందించిన ఒక బ్యూటిఫుల్ సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. అండ్ సినిమా పరంగా వస్తే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది బ్రో. ఈ రోజు సెకండ్ డే, ఈ రోజు సినిమా రిలీజ్ సెకండ్ డే. అండ్ మీ ఫ్రెండ్స్ అయినా మీ కొలీగ్స్ అయినా ఎవరైనా చెప్తున్నారు ఆల్రెడీ చూసేసి ఉంటే సినిమా అంతగా బాగలేదు, చూడాల్సిన విషయం అయితే లేదని చెప్తే ఆయన మాటలు పక్కన పెట్టేసి మీరు జల్దీ వెళ్ళి సినిమా చూడండి బ్రో. నేనైతే రాసి పెట్టిస్తున్నా, మీకు ఖచ్చితంగా సినిమా అయితే నచ్చిద్ది. మీరు చూసిన తర్వాత కామెంట్ లో వచ్చి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. స్టోరీ వచ్చేసి టూ బెస్ట్ ఫ్రెండ్స్, రజనీకాంత్ సార్ యాజ్ దేవా అండ్ సత్యరాజ్ సార్ యాజ్ రాజశేఖర్. సో సత్యరాజ్ గారి డెత్ తో మొదలైద్ది స్టోరీ. రజనీకాంత్ గారికి తెలుస్తుంది ఆయన ఫ్రెండ్ డెత్ ఒక నేచురల్ డెత్ కాదు, ఇదొక మర్డర్ అని. సో ఆయన ఇన్వెస్టిగేషన్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. రజనీ సార్ ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ చాలా విషయాలు అయితే బయటకు వస్తాయి. దాంట్లో నాగార్జున సార్ యాజ్ సైమన్ అండ్ సైమన్ గ్రూప్ చేసే స్మగ్లింగ్, రజనీకాంత్ సార్ ఓన్ పాస్ట్, ఇలా చాలా విషయాలు బయటకు వస్తాయి. సో ఆ స్మగ్లింగ్ ఏంటి, రజనీకాంత్ పాస్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు మూవీ ఖచ్చితంగా చూడాలి. నాకైతే మూవీలో 2 థింగ్స్ చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ వచ్చేసి అనిరుద్ బ్రో బీజిఎం వల్ల త్రూ అవుట్ మూవీ మీకు ఎక్కడ బోర్ అనిపించదు. ఎందుకంటే ఆ బీజిఎం వల్ల ఒక ఇమోషనల్ ఫ్యాక్టర్ అయితే త్రూ అవుట్ మూవీ కంటిన్యూ అవుతూ ఉంటది. అండ్ మోనికా సాంగ్ మూవీలో అంత రిలివెంట్ లేకపోయినా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పూర్తి సినిమాలో నాకు చాలా నచ్చిన పోర్షన్ క్లైమాక్స్ లో అమెరికన్ సార్ క్యామియో అండ్ రజనీకాంత్ సార్ క్లాస్. అది క్లాస్ అని కాదు, కానీ రజనీకాంత్ సార్ ని క్లైమాక్స్ లో చూపించిన విధానం అయితే మీకు ఒక ఫీల్ గుడ్ టీయర్స్ అయితే వస్తాయి, ఇది గ్యారంటీ. ఎందుకంటే క్లైమాక్స్ చూస్తే అనిపిస్తుంది దీనికోసమే నేను సినిమాకి వచ్చా, నా డబ్బులు వర్త్ అని క్లైమాక్స్ లో మీకు అప్పుడు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో లాకీ సార్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రతి క్యారెక్టర్ ని లార్జర్ దెన్ లైఫ్ చూపించే లాకీ సార్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అయిపోయాక నువ్వుగా అయితే రావు బ్రో, ఖచ్చితంగా అనిరుద్ బ్రో బీజిఎం అండ్ రజనీకాంత్ సార్ స్టైల్ అండ్ స్వాగ్ తో పాటు వస్తావు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఈ వీకెండ్ అయితే కూలీ మూవీ ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.